రైల్వేలో 42 ఏళ్ల తర్వాత సమ్మె సైరన్ మోగనుంది. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారతీయ రైల్వే సహా అనుబంధ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు సిద్దమయ్యారు. జూలై 11 నుంచి దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగాలని నిర్ణయించిన ఉద్యోగ సంఘాలు రైల్వే జీఎంకు సమ్మె నోటీస్ ఇచ్చారు. రైల్వేలోని ప్రధాన గుర్తింపు సంఘాలైన రైల్వే ఎంప్లాయీస్ సంఘ్, రైల్వే మజ్దూర్ సంఘ్ సహా పోస్టల్, రక్షణ విభాగాలకు చెందిన ఉద్యోగ సంఘాలు ఉమ్మడిగా సమ్మె నోటీస్ ఇచ్చాయి. 7వ వేతన సంఘం సిఫారసులోని కనీస వేతనాన్ని మెరుగుపరచాలని, కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ తరఫున ఈనాడు జనరల్ మేనేజర్ సౌత్ సెంట్రల్ రైల్వే రవీంద్ర గుప్తా గారికి రైల్ నిలయం బిల్డింగ్ లో సమ్మె నోటీసు జారీ చేయడం జరిగింది. 32 లక్షల మంది కేంద్ర ఉద్యోగులకు, అందులో అత్యంత కీలకమైనటువంటి రైల్వే కార్మికులు 13 లక్షల మందికి పే కమిషన్ అన్యాయం చేసింది. వేతన పునర్వ్యవస్థీకరణలో పే కమిషన్ విఫలమైంది. కనీస వేతనాన్ని మెరుగుపరచడంలో విఫలమైంది. మల్టిప్లైర్ ఫ్యాక్టర్ ఇవ్వడంలో విఫలమైంది. 10 సంవత్సరాల తర్వాత వచ్చే పే కమిషన్ ఫలితంగా వచ్చే జీతం కూడా తగ్గే ప్రమాదం ఏర్పడింది. ఇదే కాకుండా రైల్వేల్లో కొత్త పెన్షన్ స్కీమ్ను రద్దు చేయాలని, పాత పెన్షన్ స్కీమ్ను కంటిన్యూ చేయాలని మా డిమాండ్ పైన ప్రభుత్వం ఈనాటి వరకు కూడా స్పందించలేదు. అదే కాకుండా భారత రైల్వేల్లో పనిచేసే టెక్నీషియన్ సోదరులు, సోదరిమణులు, టెక్నికల్ సూపర్వైజర్లు మరియు సూపర్వైజరీ క్యాడర్లో పనిచేసేవారు ప్రమోషన్లు లేకుండా ఇబ్బందులకు గురవుతున్నారు. వారికి న్యాయం చేయలేదు. ఆ తర్వాత మాతో జరిగిన ఒప్పందాలను అమలు చేయడంలో ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ విఫలమైంది. గ్రూప్ బి గెస్టెడ్ అప్గ్రేడేషన్ ఈనాటి వరకు అమలు చేయలేదు. యాక్ట్ అప్రెంటిస్లను సేఫ్టీ వేకెన్సీలో భర్తీ చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. క్వాసీ అడ్మినిస్ట్రేషన్లో పనిచేసే కార్మికులను భర్తీ చేయడంలో విఫలమైంది. ప్రైవేటీకరణను దూకుడుగా రైల్వేలో పెట్టి రైల్వేల భద్రతకు ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి ఈనాడు ప్రభుత్వం కల్పించింది. కోచ్లు, వ్యాగన్లు, ఇంజన్లు దిగుమతి చేసుకుంటున్నారు. ఇది మేక్ ఇన్ ఇండియా నినాదానికి పూర్తిగా విరుద్ధం. వీటిపైన మేము సమ్మె నోటీస్ ఇచ్చాం. ప్రభుత్వం కనుక మాతో చర్చించి పరిష్కరించకుంటే 11 జూలై 2016 నుండి భారత రైల్వేలలో, డిఫెన్స్లో, పోస్టల్లో, ఇన్కమ్ ట్యాక్స్లో, కస్టమ్స్లో, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న 32 లక్షల మంది ఉద్యోగులు కూడా సమ్మె చేస్తారని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. నేషనల్ జాయింట్ కౌన్సిల్ ఆఫ్ యాక్షన్ అనేటువంటి ఒక ఫోరంను ఢిల్లీలో ఏర్పాటు చేసుకున్నాం. దానికి అధ్యక్షునిగా జాతీయ స్థాయిలో నన్ను ఎన్నుకున్నారు. ఇక్కడ అన్ని సంఘాలు, జాయింట్ కన్సల్టేటివ్ మెషనరీలో భాగస్వాములైనటువంటి అన్ని ఫెడరేషన్లు, అసోసియేషన్లు, యూనియన్లు కూడా కలిసి ఏకగ్రీవంగా నిర్ణయించాం. ఇది 32 లక్షల మందిని ఒకే తాటిపై తీసుకొచ్చాం. సమ్మెపై నడపడానికి ఎన్జేసీ అధ్యక్షునిగా నేను ముందు నిలబడి నడిపిస్తానని తెలుపుకుంటున్నాను.